స్కూల్ అసిస్టెంట్ బయాలజీ ఏపీ తెలంగాణలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించినటువంటి మెథడాలజీకి సంబంధించినటువంటి చాప్టర్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. దానిలో మనకి ఫస్ట్ చాప్టర్ నేచర్ ఆఫ్ సైన్స్, విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దాదాపు ఒక 3 క్లాసెస్ అయిపోయాయి. ఇది ఈ రోజు మనకి లాస్ట్ టాపిక్ అండి ఈ చాప్టర్ నుంచి. సో దీంట్లో మనకి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి నిర్వచనాలు అనేటటువంటివి ఎలా ఉన్నాయి ఏంటి అనేటటువంటివి మనం ఇక్కడ చూద్దాం. మరి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి నిర్వచనాలు అనేవి చాలా మంది చాలా రకాలైనటువంటి నిర్వచనాలు మనకి ఇవ్వడం జరిగింది. మరి ఈ నిర్వచనాలు మరి ప్రతి ఒక్కటి కూడా చాలా ముఖ్యమైనటువంటిది. సో కాబట్టి ఈ నిర్వచనాల మీద కూడా మనకి బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఒక ఇచ్చినటువంటి నిర్వచనాల్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ నిర్వచనం అనేది ఎవరికి సంబంధించింది అనేది అని అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దాదాపు మనకి ఒక 12 రకాలైనటువంటి నిర్వచనాలు అనేవి మనకి అకాడమీ బుక్ లో ఇవ్వటం జరిగింది. మరి ఈ 12 రకాలైనటువంటి నిర్వచనాలు విజ్ఞాన శాస్త్రాన్ని ఏ విధంగా నిర్వచిస్తున్నాయి అనేటటువంటి దాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. సో దీంట్లో మనకి ఫస్ట్ శాస్త్రీయ మానవ శక్తి పథకం, సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్ట్, ఇది విజ్ఞాన శాస్త్రాన్ని ఏ విధంగా నిర్వచించింది అనేది చూద్దాం. శాస్త్రీయ మానవ శక్తి పథకం, సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్టు ఏమని నిర్వచించిందంటే, విజ్ఞాన శాస్త్రం అంటే సంచితమైన అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహం అని చెప్పింది. అంటే విజ్ఞాన శాస్త్రం అనేది సంచితమైనటువంటిది. అంటే మనం చెప్పాం ఆల్రెడీ మొత్తం క్యుములేటివ్ అని చెప్పి, అంటే గతంలో జరిగినటువంటి విషయాలు సంబంధించినటువంటివి కానీ మొత్తాన్ని కలిపి చెబుతుంది. సంచితమైనటువంటి అంతులేనటువంటి అనుభవాత్మక పరిశీలనల సమూహమే విజ్ఞాన శాస్త్రం అని చెప్పడం జరిగింది. సో మరి ఈ సంచితమైన అంతులేని అనుభవాత్మకమైనటువంటి పరిశీలన ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా కొన్ని భావనలు, కొన్ని సిద్ధాంతాలని రూపొందించడం జరిగింది. ఈ రూపొందించినటువంటి భావనలు, సిద్ధాంతాల ఆధారంగా కొత్త సిద్ధాంతాలు, కొత్త భావనల్ని రూపొందించడం జరుగుతుంది. సో ఇది శాస్త్రీయ మానవ శక్తి పథకం, సైన్స్ మ్యాన్ పవర్ ప్రాజెక్టు ఇచ్చినటువంటి నిర్వచనం. సంచితమైన అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహమే విజ్ఞాన శాస్త్రము అని ఎవరు నిర్వచించారు అని చెప్పి మనకి ఇక్కడ శాస్త్రీయ మానవ శక్తి పథకము, జేమ్స్ బి కొనాంట్, నెక్స్ట్ అకాడమీ ప్రెస్ డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్ డిక్షనరీ. సో ఇట్లా మనకి 4 ఆప్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సంచితమైన అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహమే విజ్ఞాన శాస్త్రము. మరి ఈ అనుభవాల సమూహం వలన కొన్ని భావనలు, సిద్ధాంతాలు రూపొందించడం జరుగుతుంది. ఈ భావనలు, సిద్ధాంతాల ఆధారంగా కొత్త భావనలు, కొత్త సిద్ధాంతాలు రూపొందించడం జరుగుతుంది. సో ఈ నిర్వచనాన్ని ఇచ్చినటువంటిది శాస్త్రీయ మానవ శక్తి పథకము. నెక్స్ట్ రెండవది జేమ్స్ బి కొనాంట్. జేమ్స్ బి కొనాంట్ ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం ఏంటంటే, విజ్ఞాన శాస్త్రం అంటే ప్రయోగాలు, పరిశీలనల ద్వారా కొన్ని ఫలితాలు వస్తాయని చెప్తున్నాడు. మరి వచ్చినటువంటి ఫలితాలు, ఈ ప్రయోగాలు, పరిశీలనని బట్టి వీటిలో పరస్పర సంబంధాల వలన కొన్ని భావనకు సంబంధించినటువంటి శ్రేణులు రూపొందుతాయని చెప్పడం జరిగింది. ఇది జేమ్స్ బి కొనాంట్ చెప్పినటువంటి నిర్వచనం. అంటే విజ్ఞాన శాస్త్రం అంటే కొన్ని ప్రయోగాలు, పరిశీలనల వలన కొన్ని ఫలితాలు ఏర్పడతాయని చెప్తున్నాడు. మరి వచ్చినటువంటి ఫలితాలు, ఈ ప్రయోగాలు, పరిశీలన యొక్క పరస్పర సంబంధాల వలన కొన్ని భావనలు రూపొందించి కొన్ని భావనలకు సంబంధించినటువంటి శ్రేణులు అనేవి రూపొందించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇది జేమ్స్ బి కొనాంట్. ప్రయోగాలు, పరిశీలన వల్ల కొన్ని ఫలితాలు ఏర్పడతాయి. ఈ వచ్చినటువంటి ఫలితాలు ప్రయోగాలు, పరిశీలనకు సంబంధించినటువంటి పరస్పర సంబంధాల వల్ల కొన్ని భావనలు, శ్రేణులు అనేవి రూపొందించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ భావన శ్రేణికి సంబంధించినటువంటి విజ్ఞానమే విజ్ఞాన శాస్త్రం అని జేమ్స్ బి కొనాంట్ ఇచ్చినటువంటి నిర్వచనం. మరి ఇతను జేమ్స్ బి కొనాంట్ విజ్ఞాన శాస్త్రాన్ని 2 రకాలైనటువంటి దృక్కోణాల్లో వివరించడం జరిగింది. ఒకటి స్తబ్దమైనటువంటి దృక్కోణంలో వివరించడం జరిగింది, ఇంకొకటి గతిశీలమైనటువంటి దృష్టితోటి చెప్పడం జరిగింది. మరి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి స్తబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి, తర్వాత గతిశీలమైనటువంటి డైనమిక్ ఆస్పెక్ట్ లో విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ స్తబ్ద దృష్టి తీసుకున్నట్లయితే సిద్ధాంతాలు, సూత్రాలు, భావనలు, శాస్త్రీయ సిద్ధాంతాలు, నియమాలు, ఓకే, ఇవన్నీ కూడా ఏంటి అంటే స్తబ్ద దృష్టి. తర్వాత మరి గతి దృష్టి తీసుకున్నట్లయితే క్రియాత్మకత, యాక్టివిటీ మొత్తం కూడా గతిశీలమైనటువంటిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకి ఏదైనా ఒక ప్రయోగం ఉంది,
ఆ ప్రయోగం చేసేటటువంటి ప్రాసెస్ మొత్తం ఏదైతే ఉందో ఆ ప్రయోగం చేసేటటువంటి ప్రాసెస్ మొత్తం కూడా క్రియాత్మకమైనది, యాక్టివిటీకి సంబంధించింది. ఓకే, ఇది గతిశీలమైనటువంటిది. అంటే ఇది గతిశీలమైనది అంటే బాగా యాక్టివ్గా ఉండదు. ఆ ప్రాసెస్ మొత్తం జరిగేటటువంటి ప్రాసెస్ మొత్తం కూడా అది యాక్టివ్ గా ఉండేటటువంటి యాక్టివిటీకి సంబంధించింది. అంటే ఒక క్రియాత్మక ప్రక్రియ మొత్తం కూడా మనకి గతి దృష్టికి సంబంధించింది, డైనమిక్ ఆస్పెక్ట్ ఇది. మరి స్తబ్ద దృష్టి అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక ప్రయోగం చేసినప్పుడు కానీ ఒక పరిశీలన చేసినప్పుడు కానీ వచ్చేటటువంటి సిద్ధాంతము, నియమము, ఓకే, తర్వాత ఇంకా ఈ సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే స్తబ్ద దృష్టికి సంబంధించినటువంటి విజ్ఞాన శాస్త్రము. అంటే ఇప్పుడు మనం ఒక సిద్ధాంతాన్ని రూపొందించడం అంటే ఆ రూపొందించినటువంటి సిద్ధాంతం అనేది, నియమం అనేది స్తబ్ద దృష్టిలో ఉంటది. ఇక దాంట్లో ఏమీ ఉండదు, ప్రాసెస్ అనేది ఏమి ఉండదు. మరి ఆ సిద్ధాంతము, సూత్రం ఎట్లా వచ్చింది అంటే ఒక యాక్టివిటీ ద్వారా వస్తుంది, అంటే క్రియాత్మక ప్రక్రియ ద్వారా రావటం జరుగుతుంది. మనం ఏదైనా ఒక ప్రయోగం చేస్తున్నాం, ప్రయోగం చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రిల్లా ప్రయోగం ఉందనుకోండి. మరి హైడ్రిల్లా ప్రయోగంలో మనకి ఆ ప్రాసెస్ మొత్తం ఏదైతే ఉందో యాక్టివిటీ మొత్తం కూడా అది ఏంటి అంటే గతిశీలమైనటువంటి దృష్టిలో చూస్తున్నాం దాన్ని. గతిశీలమైనటువంటి దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అంటే ఒక ప్రాసెస్, ఒక యాక్టివిటీ ఏదైతే ఉందో, ఒక ప్రయోగం ఏదైతే ఉందో అది జరిగేటటువంటి విధానం మొత్తం కూడా గతిశీలమైనటువంటిది, క్రియాత్మకత. మరి ఆ ప్రయోగం చేసిన తర్వాత వచ్చేటటువంటి ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో, ఒక నియమం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే స్తబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అంటారు. ఇప్పుడు కిరణజన్య సంయోగక్రియలో ఆకుపచ్చని మొక్కలు సూర్యకాంతి సమక్షంలో కిరణజన్య సంయోగక్రియ జరిపి ఆక్సిజన్ విడుదల చేస్తాయి, ఇది ఒక నియమం ఉందనుకున్నాం. మరి ఈ నియమం అనేటటువంటిది అది స్తబ్దమైనటువంటిది, దాంట్లో ఏమీ ఉండదు, యాక్టివిటీకి సంబంధించినటువంటిది ఏమీ ఉండదు. అంటే యాక్టివిటీ చేయటం వల్ల వచ్చేటటువంటిదే ఈ సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలు, తర్వాత క్రమబద్ధమైనటువంటి సమాచారం. సో ఇది జేమ్స్ బి కోనాట్ చెప్పినటువంటి విషయం. స్తబ్ద దృష్టిలో ఈ క్రింది వాటిలో చూడండి, గతిశీల దృష్టిలో విజ్ఞాన శాస్త్రం కానిది ఏది అని అడుగుతాడు. లేకపోతే గతిశీల దృష్టిలో, గతి దృష్టిలో, డైనమిక్ ఆస్పెక్ట్ లో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటిది ఏది అని సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలు, క్రియాత్మకత, ఈ విధంగా మనకి 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ 4 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు దీంట్లో మనకి క్రియాత్మకత ఏదైతే ఉందో అది గతిశీలతకు సంబంధించింది. సో ఈ విధంగా మనకి జేమ్స్ బి కోనాట్ ఇచ్చినటువంటి నిర్వచనంలో మనకి స్తబ్ద దృష్టిలో సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి స్తబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించింది, స్టాటిక్ ఆస్పెక్ట్. మరి గతి దృష్టి తీసుకున్నట్లయితే డైనమిక్ ఆస్పెక్ట్ లో ఒక ప్రక్రియ, ఒక యాక్టివిటీ జరిగేటటువంటి విధానం మొత్తం కూడా మనకి గతి దృష్టిలో ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మూడవది అకాడమీ ప్రెస్ డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అకాడమీ ప్రెస్ డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటంటే సహజ సంఘటనలు, సత్యాలు వలన కొన్ని శాస్త్రీయ సిద్ధాంతాలు, నియమాలు రూపొందిస్తాయి అని చెప్పడం జరిగింది. అంటే సహజ సిద్ధమైనటువంటి సంఘటన వల్ల కానివ్వండి, కొన్ని సత్యాల వల్ల కానివ్వండి, కొన్ని శాస్త్రీయ సిద్ధాంతాలు, నియమాలు అనేవి రూపొందించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇదే విజ్ఞాన శాస్త్రం అని చెప్పారు. ఎవరు చెప్పారంటే అకాడమీ ప్రెస్ డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సహజసిద్ధమైనటువంటి సంఘటనల వల్ల కానివ్వండి, సహజసిద్ధంగా జరిగేటటువంటి సత్యాల వల్ల కానీ కొన్ని శాస్త్రీయ సిద్ధాంతాలు అనేవి రూపొందించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు గురుత్వాకర్షణకు సంబంధించి ఆ యాపిల్ పండు పై నుంచి కింద పడినప్పుడు మనకి గురుత్వాకర్షణ శక్తి ఉంటుందనే విషయం తెలిసింది. అంటే ఏంటి, సహజ సంఘటన అది. తర్వాత సూర్యగ్రహణం కానివ్వండి, ఇంకా చంద్రగ్రహణం కానీ తీసుకున్నప్పుడు ఆ సూర్యగ్రహణం, చంద్రగ్రహణం కూడా మనకి సహజ సిద్ధంగా జరిగేటటువంటి సహజ సంఘటనలే. ఈ సహజ సంఘటనలు, సత్యాలు ఆధారంగా చేసుకుని మనకి కొన్ని శాస్త్రీయ నియమాలు కానివ్వండి, కొన్ని సిద్ధాంతాలను కానీ రూపొందించడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటారంటే అదే విజ్ఞాన శాస్త్రం అని అకాడమీ ప్రెస్ డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పడం జరిగింది. సహజ సిద్ధమైనటువంటి సంఘటనలు కానివ్వండి, సత్యాల వల్ల కానీ కొన్ని శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతాలు, నియమాలు రూపొందుతాయి, దాన్నే మనకి విజ్ఞాన శాస్త్రం అంటారని అకాడమీ ప్రెస్ డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ మరి ఇదేం చెప్పిందంటే చూద్దాం.
ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే భౌతిక ప్రపంచము, తర్వాత ఆ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతిని పరిశీలించి కొన్ని సత్యాలను రూపొందించి ఆ సత్యాలన్నిటిని కూడా వ్యవస్థీకరించినటువంటి జ్ఞాన సంపదయే విజ్ఞానం అని చెప్పడం జరిగింది. అంటే మన చుట్టూ ఉన్నటువంటి భౌతిక ప్రపంచం, ఆ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతిని మొత్తం పరిశీలించి కొన్ని సత్యాలని, శాస్త్రీయ సత్యాలను రూపొందించి ఆ విధంగా రూపొందించినటువంటి వ్యవస్థీకరించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం మొత్తాన్ని కలిపి విజ్ఞాన శాస్త్రం అంటారని ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్. అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్, AAAS, అమెరికన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్. ఇది చెప్పినటువంటి నిర్వచనం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే విజ్ఞాన శాస్త్రం అనేది ఒక నిరంతర పరిశీలన ప్రయోగాల ద్వారా మన గురించి కానివ్వండి, మన విశ్వంలో ఉన్నటువంటి అంశాల గురించి కానీ అవగాహన చేసుకోవటమే విజ్ఞాన శాస్త్రం అని అమెరికన్ అసోసియేషన్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ చెప్పడం జరిగింది. అంటే నిరంతరమైనటువంటి పరిశీలన ద్వారా కానివ్వండి, ప్రయోగాల వల్ల కానీ మన గురించి ఇంకా మన చుట్టూ ఉన్నటువంటి విశ్వం గురించి అవగాహన చేసుకోవటమే విజ్ఞాన శాస్త్రం అని చెప్పింది అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్. నిరంతర పరిశీలన ప్రయోగాల ద్వారా మన గురించి, మన చుట్టూ ఉన్నటువంటి విశ్వం గురించి అవగాహన చేసుకోవటమే విజ్ఞాన శాస్త్రం అని నిర్వచనాన్ని ఇచ్చినటువంటిది ఎవరు అని అడిగినప్పుడు మనకి ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ, అకాడమీ ప్రెస్ డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్. సో ఇట్లా మనకి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ జేమ్స్ రాండీ ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే చూడండి, జేమ్స్ రాండీ చెప్పినటువంటి నిర్వచనం ప్రకారం ఏంటంటే అతి జాగ్రత్తగా క్రమశిక్షణతోటి మన విశ్వం గురించి కానీ, విశ్వంలో ఉన్నటువంటి ఏదైనా కొన్ని అంశాల గురించి కానీ పొందినటువంటి జ్ఞానాన్ని, పరీక్షల ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని, రెండిటి యొక్క జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా కలిపి మరింత మన జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడమే విజ్ఞాన శాస్త్రం అని చెప్పడం జరిగింది. ఇది జేమ్స్ రాండీ. సో దీనికి కోడ్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనకి ఇట్లా నిర్వచనం ఇచ్చి ఇది ఎవరు చెప్పారు అంటే జేమ్స్ రాండీ అనేటటువంటి దాంట్లో ఇక్కడ రాండీ అనేటటువంటిది ఉంది. మనం ఎట్లా రావాలి అంటే జాగ్రత్తగా రావాలి, క్రమశిక్షణగా రావాలి అని గుర్తుపెట్టుకోండి. జేమ్స్ రాండీ ఏమని చెప్పాడంటే ఎట్లా రమ్మని చెప్తున్నాడు, జాగ్రత్తగా రండి, క్రమశిక్షణగా రాండి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ రెండు పదాలను గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. అతి జాగ్రత్తగా క్రమశిక్షణగా విశ్వాన్ని గురించి కానివ్వండి, విశ్వంలో ఉన్నటువంటి ఏమైనా కొన్ని అంశాల గురించి కానీ మనం కొంత జ్ఞానాన్ని పొందినప్పుడు ఆ జ్ఞానంతో పాటు పరీక్షల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని కూడా కలిపి మరింత మనకున్నటువంటి జ్ఞానాన్ని మెరుగుపరుచుకోవటమే విజ్ఞాన శాస్త్రం అని జేమ్స్ రాండీ చెప్పడం జరిగింది. సో ఇది జేమ్స్ రాండీ విజ్ఞాన శాస్త్రానికి ఇచ్చినటువంటి నిర్వచనం. నెక్స్ట్ హెన్నీ పాయింకర్ అండ్ ఆర్సి శర్మ. హెన్నీ పాయింకర్, ఆర్సి శర్మ ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం తీసుకున్నట్లయితే చూడండి, ఇసుక, సిమెంటు, రాళ్ళు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో కడితే ఒక ఇల్లు ఏ విధంగా తయారవుతుందో అట్లాగే కొన్ని సత్యాల్ని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో అమర్చడం ద్వారా విజ్ఞాన శాస్త్రం అనేది రూపొందుతుంది అని చెప్పడం జరిగింది. ఎవరు అంటే హెన్నీ పాయింకర్ అండ్ ఆర్సి శర్మ. హెన్నీ పాయింకర్, ఆర్సి శర్మ ఏం చెప్పారంటే మనం ఒక ఇల్లు కట్టాలి అంటే ఇటుకలు కానివ్వండి, రాళ్లు కానివ్వండి, సిమెంట్ కానీ ఒక క్రమమైనటువంటి పద్ధతిలో కట్టినప్పుడు మనకి ఒక ఇల్లు అనేది నిర్మించబడుతుంది. అట్లాగే ఒక విజ్ఞాన శాస్త్రం నిర్మించాలి అంటే ఒక క్రమ పద్ధతిలో కొన్ని శాస్త్రీయ సత్యాల్ని అమర్చుకుంటూ పోతే అప్పుడు విజ్ఞాన శాస్త్రం అనేది రూపొందుతుంది అని చెప్పాడు. మరి ఈ విజ్ఞాన శాస్త్రాన్ని నిర్మించడానికి ఇక్కడ మనకి ఇవన్నీ కూడా శాస్త్రీయ సత్యాలు ఏవైతే ఉన్నాయో ఒక క్రమ పద్ధతిలో లేవనుకోండి, అప్పుడు ఒక విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పోగుపడినటువంటి గుట్టరాళ్లతోటి సమానం అని చెప్తున్నా. అంటే ఒక సత్యాలన్నింటినీ కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో అమర్చితే విజ్ఞాన శాస్త్రం అవుతుందే తప్ప
మరి ఆ సత్యాలన్నీ కూడా ఒక రాళ్ల గుంపులాగా వేస్తే మనకి రాళ్ల గుట్ట అయినట్లుగా, అట్లాగే విజ్ఞాన శాస్త్రం అనేది ఒక రాళ్ల గుట్టతోటి సమానం అని చెప్తున్నాడు. అంటే మరి శాస్త్రీయ సత్యాలు ఏవైతే ఉన్నాయో సత్యాలన్నీ కూడా మరి ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఉంటేనే అది విజ్ఞాన శాస్త్రం అవుతుంది తప్ప మరి అవన్నీ చిందరవందరగా ఉన్నట్లయితే దాన్ని మనం ఏమని చెప్తారంటే ఒక విజ్ఞాన శాస్త్రాన్ని ఒక రాళ్ల కుప్పతోటి పోల్చవచ్చు. ఇప్పుడు చూడండి, మరి ఇల్లు కట్టాలంటే ఈ రాళ్ళు కానివ్వండి, సిమెంట్ కానీ, ఇసుక కానీ ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో అమర్చితేనే మనకి ఒక ఇల్లు అనేది తయారవుతుంది. మరి అట్లా కాకుండా ఇవన్నిటిని ఒక గుట్టలాగా పోస్తే ఏమవుతుంది, ఒక రాళ్ళ గుట్టలాగా తయారవుతుంది. అట్లాగే మరి విజ్ఞాన శాస్త్రం అనేది ఈ శాస్త్రీయ సత్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని ఒక క్రమమైనటువంటి పద్ధతిలో అమర్చుకుంటూ పోతేనే మనకి విజ్ఞాన శాస్త్రం అనేది అవుతుంది తప్ప మరి ఇవన్నీ క్రమమైనటువంటి పద్ధతిలో లేకపోతే విజ్ఞాన శాస్త్రం అనేది కూడా ఒక రాళ్ల గుట్టతోటి సమానం అని చెప్పడం జరిగింది. ఇది హెన్నీ పాయింకర్ అండ్ ఆర్సి శర్మ ఇచ్చినటువంటి నిర్వచనం. నెక్స్ట్ లెక్సికల్ వెబ్స్టర్ డిక్షనరీ. లెక్సికల్ వెబ్స్టర్ డిక్షనరీ ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం తీసుకున్నట్లయితే మరి విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటంటే పరిశీలనలు, తర్వాత నిగమన పద్ధతిలో చేసేటటువంటి ప్రయోగాలు, పరీక్షల ద్వారా పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞాన సమూహమే విజ్ఞాన శాస్త్రం అని చెప్తున్నాడు. అంటే పరిశీలన ద్వారా, తర్వాత నిగమన పద్ధతి ద్వారా చేసినటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయోగాలు, పరీక్షల ద్వారా పొందేటటువంటి జ్ఞాన సమూహం ఏదైతే ఉందో ఆ జ్ఞాన సమూహాన్ని మనకి ఏం చెప్తారంటే విజ్ఞాన శాస్త్రం అని చెప్పింది ఎవరు అంటే లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ. సో దీంట్లో మనకి చూడండి నిగమన పద్ధతి అని ఉంటది. మనకి ఇచ్చినటువంటి నిర్వచనాల్లో దేంట్లో కూడా నిగమన పద్ధతి అనేటటువంటిది ఎక్కడ ఉపయోగించలేదు. సో కాబట్టి మనకి ఇచ్చినటువంటి నిర్వచనాల్లో ఎక్కడైతే నిగమన పద్ధతి అనేటటువంటిది ఉంటుందో ఆ నిగమన పద్ధతి ద్వారా కొన్ని ప్రయోగాలు చేసి పరిశీలన చేసి విజ్ఞానాన్ని పొందటమే మనకి విజ్ఞాన శాస్త్రం అని లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ నిగమన పద్ధతి అనేటటువంటిది వస్తే మనకి లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ అని గుర్తుపెట్టుకోండి. నిగమన పద్ధతి తీసుకున్నట్లయితే అంటే ఏంటి అంటే ఒక సూత్రం నుంచి ఉదాహరణలు చెప్పటం నిగమన పద్ధతి అంటే. మనకి ఆల్రెడీ దాంట్లో మెథడాలజీలో బోధనా పద్ధతిలో వస్తుంది. అంటే ఒక శాస్త్రీయ సూత్రాన్ని, శాస్త్రీయ సిద్ధాంతం నుంచి కొన్ని ఉదాహరణలు చెప్పడాన్ని మనం ఏం చెప్తారంటే నిగమన పద్ధతి అని చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లోహాలు వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయి అని ఉంది. కాబట్టి ఇది శాస్త్రీయ సూత్రాల నుంచి ఉదాహరణలు రాబట్టడం అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి చెప్పాము మనం లోహాలు వేడి చేస్తే వ్యాకోచం చెందుతాయి అనేటటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని మనం ప్రయోగపూర్వకంగా చేస్తాం. ఒక ఇనుముని వేడి చేస్తాం, బంగారాన్ని వేడి చేస్తాం, వెండిని వేడి చేస్తాం, రాగిని వేడి చేస్తాం. వేడి చేస్తే అవి వ్యాకోచం చెందుతాయి. సో కాబట్టి లోహాలన్నీ కూడా వేడి చేసినప్పుడు వ్యాకోచం చెందుతాయి అనే సార్వత్రిక సూత్రాన్ని నిరూపించడం జరుగుతుంది. అంటే సార్వత్రిక సూత్రం నుంచి ఉదాహరణలు రాబడితే మనకి అది నిగమన పద్ధతి అని చెప్తారు. సో కాబట్టి ఇట్లా మనకి పరిశీలన ద్వారా కానివ్వండి, లేకపోతే నిగమన పద్ధతి ద్వారా కానీ ప్రయోగాలు చేసి కొన్ని పరీక్షలు చేసి దాని ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవటమే విజ్ఞాన శాస్త్రం అని చెప్పింది ఎవరంటే లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ చెప్పింది. నెక్స్ట్ ఐన్స్టీన్. సో మరి ఎందుకంటే ఐన్స్టీన్ చాలా సింపుల్ గా ఉన్నటువంటి నిర్వచనం చెప్పాడు. మరి గురువు గారు వెనక్కి మనం పెద్ద దండం పెట్టొచ్చు. ఎందుకంటే చూడండి మరి ఇతను మనకి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇతను ఇచ్చినటువంటి నిర్వచనం అనేది చాలా సింపుల్ గా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. విజ్ఞాన శాస్త్రం అంటే ఎలా ఉండాలో తెలిపేదే మనకి తెలిపే జ్ఞాన రాశి అని చెప్పాడు ఐన్స్టీన్. అంటే విజ్ఞాన శాస్త్రం అంటే ఎలా ఉండాలో తెలిపే జ్ఞాన రాశి విజ్ఞాన శాస్త్రం అన్నాడు. చాలా సింపుల్ గా ఉంది కాబట్టి మనం దీన్ని నేర్చుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఐన్స్టీన్ మనకి చాలా సులభమైనటువంటి అర్థమయ్యేటటువంటి గుర్తుపెట్టుకునే నిర్వచనాన్ని ఇచ్చాడు మహానుభావుడు. ఐన్స్టీన్ ప్రకారం ఏంటంటే ఎలా ఉండాలో తెలిపే జ్ఞాన రాశినే విజ్ఞాన శాస్త్రం అంటారు. నెక్స్ట్ ఏడబ్ల్యూ గ్రీజ్. మరి గ్రీజ్ ఏమి ఇచ్చిండో చూద్దాం. ఇతను కూడా ఒక సింపుల్ నిర్వచనాన్ని ఇచ్చాడు. విజ్ఞాన శాస్త్రం అంటే పరిశోధన విధానం అని చెప్పాడు. విజ్ఞాన శాస్త్రం అంటే ఒక పరిశోధన విధానమే విజ్ఞాన శాస్త్రం అన్నాడు. ఏడబ్ల్యూ గ్రీజ్ పరిశోధన విధానం. విజ్ఞాన శాస్త్రం అంటే ఒక పరిశోధన విధానమే మనకి విజ్ఞాన శాస్త్రం అని ఏడబ్ల్యూ గ్రీజ్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ కార్ల్ పియర్సన్. కార్ల్ పియర్సన్ ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అంటే విజ్ఞాన శాస్త్రాన్ని అన్వేషణ చేయాలి అంటే మొత్తం ఈ యావత్ విశ్వం మొత్తం కూడా ఒక ముడి పదార్థం అని చెప్తున్నాడు. అంటే విజ్ఞాన శాస్త్రం గురించి అన్వేషణ చేయాలంటే యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈ విశ్వం మొత్తం కూడా ఒక ముడి పదార్థమే. మరి కేవలం విశ్వం మాత్రమే కాకుండా ఆ విశ్వానికి సంబంధించినటువంటి పూర్వ చరిత్ర, విశ్వం ఎట్లా ఏర్పడింది ఏంటి, దాని
పూర్వ చరిత్ర కానివ్వండి, మరి ఆ విశ్వంలో ఉన్నటువంటి జీవులకు సంబంధించినటువంటి జీవ ప్రపంచం గురించి కానివ్వండి. సో ఇవన్నీ కూడా ముడి పదార్థాలే. విజ్ఞాన శాస్త్రాన్ని అన్వేషణ చేయాలి అంటే కేవలం ఒక విశ్వం మాత్రమే కాదు, విశ్వంతో పాటు విశ్వంలో ఉన్నటువంటి జీవ ప్రపంచము, తర్వాత ఆ విశ్వం ఏర్పడినటువంటి పూర్వ చరిత్ర, సో ఇవన్నీ కూడా ముడి పదార్థాలే అని చెప్తున్నాడు. సో కాబట్టి ఈ చెప్పినటువంటి నిర్వచనం ఎవరు అంటే కార్ల్ పియర్సన్. మరి కార్ల్ పియర్సన్ చెప్పినటువంటి దాంట్లో మనకి ముడి పదార్థం గుర్తుపెట్టుకోండి. కార్ల్ పియర్సన్ ముడి పదార్థం. కార్ల్ పియర్సన్ అనేటటువంటి దానికి ఒక ముడి పదార్థం అనే పదార్థాన్ని గుర్తుపెట్టుకోండి. కార్ల్ పియర్సన్ ముడి పదార్థం అని గుర్తుపెట్టుకోండి. విజ్ఞాన శాస్త్రాన్ని అన్వేషణ చేయాలి అంటే ఈ యావత్తు విశ్వం మొత్తం కూడా ఒక ముడి పదార్థం లాగా ఉపయోగపడుతుందని చెప్తున్నాడు. మరి కేవలం విశ్వం మాత్రమే కాదు, విశ్వం ఏర్పడినటువంటి పూర్వ చరిత్ర కానీ, ఆ విశ్వంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి జీవ ప్రపంచం కూడా, మరి ఇవన్నీ కూడా ముడి పదార్థాలే విజ్ఞాన శాస్త్రాన్ని అన్వేషించడానికి అని కార్ల్ పియర్సన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ అర్హీనియస్ చెప్పినటువంటి నిర్వచనం ప్రకారం ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అంటే ఒక మాపనం అని చెప్తున్నాడు. అంటే విజ్ఞాన శాస్త్రం, సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెజర్మెంట్, ఒక మాపనం అని చెప్తున్నాడు. విజ్ఞాన శాస్త్రం అనేది ఏంటంటే ఒక మాపనం అని చెప్తున్నాడు. మరి నిర్దిష్టమైన, దీనివల్ల ఏంటంటే నిర్దిష్టమైనటువంటి గణాలు ఫలితాలు రావటం జరుగుతుంది. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక మాపనం అని చెప్తున్నాడు. మరి మాపనం ద్వారా మనకి నిర్దిష్టమైనటువంటి గణనలు, తర్వాత విలువలు అనేవి రావటం జరుగుతుంది, ఫలితాలు అనేవి రావటం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంక ఇదేంటి అంటే విజ్ఞాన శాస్త్రం అనేది ఒక మాపనం అని చెప్పాడు. తర్వాత విషయాన్ని స్పష్టంగా నిర్దిష్టంగా వివరించడానికి ఉపయోగపడుతుందని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ మన బరువు ఎంత, మన ఎత్తు ఎంత తెలుసుకోవాలంటే ఒక మెజర్మెంట్ అనేది ఉంటుంది అక్యురేట్. సో ఆ వెయింగ్ మిషన్ తోటి మన యొక్క మెజర్మెంట్ ని తెలుసుకుంటే నిర్దిష్టంగా మన యొక్క బరువు అనేది తెలుస్తుంది. అంటే మన ఎత్తుకి ఎంత బరువు ఉండాలి అనేటటువంటి విషయం అనేది క్షుణ్ణంగా మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఒక నిర్దిష్టమైనటువంటి గణనలు కానివ్వండి, ఫలితాలని కానీ మనం ఇప్పుడు ఎట్లయితే ఒక వేయింగ్ మిషన్ తోటి తెలుసుకుంటున్నాము, అట్లాగే మరి విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటి అంటే ఒక మాపనం అని చెప్తున్నాడు. అంటే విజ్ఞాన శాస్త్రం ద్వారా నిర్దిష్టమైనటువంటి గణనలు మనం తెలుసుకోవచ్చు, నిర్దిష్టమైనటువంటి ఫలితాలు కూడా రాబట్టవచ్చు. ఈ విధంగా మనకి విజ్ఞాన శాస్త్రం అనేది ఒక విషయాన్ని స్పష్టంగా నిర్దిష్టంగా వివరించడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ ఉంది, ఒక ప్రాంతంలో ఎంత టెంపరేచర్ ఉంది, లేకపోతే వేసవి కాలంలో అత్యధికంగా టెంపరేచర్ ఏ విధంగా ఉంటుంది, టెంపరేచర్ గ్రాడ్యువల్ గా ఎట్లా పెరుగుతుంది, ఎట్లా తగ్గుతుంది అనేటటువంటిది, ఒక్కొక్క ప్రాంతంలో ఎంత ఉష్ణోగ్రత ఉంది అనేటటువంటి విషయాన్ని నిర్దిష్టంగా స్పష్టంగా మనం తెలుసుకోవడానికి ఆ థర్మామీటర్ ఎట్లయితే ఉపయోగిస్తున్నామో, అట్లాగే విజ్ఞాన శాస్త్రం అనేది ఏంటంటే ఒక ఓవరాల్ గా ఒక మాపనం, అది మెజర్మెంట్. సో ఆ మెజర్మెంట్ ద్వారా ఏంటంటే మనకి నిర్దిష్టమైనటువంటి స్పష్టమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఒక విషయాన్ని గురించి స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి వివరణ కూడా రాబట్టవచ్చు. దీని ద్వారా పొందేటటువంటి గణనలు, ఫలితాలు అనేవి కూడా మనకి ఖచ్చితంగా ఉంటాయి అని చెప్తున్నాడు. సో దీన్ని అర్హీనియస్ అనేటటువంటి శాస్త్రవేత్తను చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ విధంగా మనకి 12 రకాలైనటువంటి నిర్వచనాలు అనేవి ఉన్నాయి. సో దీంట్లో మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం ర్యాండమ్ గా తీసుకున్నట్లయితే విజ్ఞాన శాస్త్రం అంటే మాపనం అని, ఇది నిర్దిష్టమైనటువంటి గణనలు, ఫలితాలని గురించి వివరిస్తుందని, విషయాన్ని స్పష్టంగా నిర్దిష్టంగా వివరించడానికి ఉపయోగపడుతుంది, అదే విజ్ఞాన శాస్త్రం అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు అని ఏడబ్ల్యూ గ్రీజ్, కార్ల్ పియర్సన్, అర్హీనియస్ అని మనకి ఆప్షన్స్ ఇస్తాడు. సో మరి అట్లా ఇచ్చినప్పుడు దానికి అర్హీనియస్ అని గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో మనకి ఎలాంటి మళ్ళీ అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉండవు. ఇప్పుడు ఒకవేళ ఇచ్చినట్లయితే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి నిర్వచనాలు ఇస్తే ఆ నిర్వచన స్టేట్మెంట్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు కానివ్వండి, ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళు ఆ నిర్వచనాలు ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లు 4 ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మనకి దాంట్లో ఏదైనా కొన్ని బాగా గుర్తుండేటటువంటి పదాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా మనం మొత్తం వాక్యం మొత్తం గుర్తుపెట్టుకోకుండానే మనం గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, అర్హీనియస్ అంటే మాపనం అని గుర్తుపెట్టుకోండి, నిర్దిష్టమైనటువంటి గణనల ఫలితాలు. సో ఇది ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి, నిర్దిష్టమైనటువంటి గణనల ఫలితాలు, మాపనము, అర్హీనియస్. నెక్స్ట్ విశ్వం మొత్తం కూడా ముడి పదార్థం. చూడండి, విజ్ఞాన శాస్త్రాన్ని అన్వేషణ చేయడానికి విశ్వం మొత్తం ముడి పదార్థం అని, ఆ విశ్వం కేవలం విశ్వం మాత్రమే కాకుండా విశ్వంతో పాటు ఆ విశ్వంలో ఉన్నటువంటి జీవజాలం కానివ్వండి, జీవ ప్రపంచం కానివ్వండి, సో ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రాన్ని అన్వేషణ చేయడానికి ఉపయోగపడతాయి, ఇవన్నీ ముడి పదార్థాలే అని చెప్తున్నాడు. సో అట్లా చెప్పినటువంటి కార్ల్ పియర్సన్. కాబట్టి ముడి పదార్థాన్ని గుర్తుపెట్టుకోండి. కార్ల్ పియర్సన్ అంటే ఏంటంటే ముడి పదార్థం. నెక్స్ట్ గ్రీజ్, పరిశోధన విధానమే విజ్ఞాన శాస్త్రం అని చెప్పింది ఎవరు అంటే ఏడబ్ల్యూ గ్రీజ్. నెక్స్ట్
మనం ఎలా ఉండాలో తెలిపే జ్ఞాన రాశి విజ్ఞాన శాస్త్రం అని చెప్పారు. ఇట్లా చెప్పింది ఎవరు అంటే ఐన్స్టీన్. మనం ఎలా ఉండాలో తెలిపే జ్ఞాన రాశి విజ్ఞాన శాస్త్రం అని చెప్పింది ఐన్స్టీన్. నెక్స్ట్ పరిశీలన తర్వాత నిగమన పద్ధతిలో ప్రయోగాలు పరీక్షల ద్వారా మనం పొందేటటువంటి జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం అని చెప్పింది లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ. దీంట్లో మనం నిగమన పద్ధతి అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. నిగమన పద్ధతి అంటే లెక్సికన్ వెబ్స్టర్. నెక్స్ట్ హెన్నీ పాయింకర్, తర్వాత ఆర్సి శర్మ, వీళ్ళు ఇసుక సిమెంటు రాళ్ళు, తర్వాత శాస్త్రీయ సత్యాలు విజ్ఞాన శాస్త్రం. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది బాగా కొంచెం మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. హెన్రీ పాయింకర్, ఆర్సి శర్మ అంటే శర్మ గారు ఇల్లు కట్టడానికి సంబంధించినటువంటి ప్లాన్ ఇచ్చారని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక ఇల్లు కట్టడానికి రూట్ ఇంటి మ్యాప్ ఇస్తారు కదా. సో మరి అట్లా ఈ శర్మ గారు మనకి ఇల్లు కట్టుకోవడానికి ఒక మ్యాప్ ఇచ్చినప్పుడు, ఇంటి ప్లాన్ ఇచ్చినప్పుడు ఏం చేశారంటే ఇసుక సిమెంట్ రాళ్ళను ఉపయోగించి ఇల్లు కట్టుకున్నారు. సో అట్లా గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఎన్ని పాయింకర్ ఏం చేశాడంటే పాయింకర్ పాయింట్ పెట్టాడని గుర్తుపెట్టుకోండి. అంటే ఎక్కడైతే ఆర్సి శర్మ ఇంటికి సంబంధించినటువంటి ప్లానింగ్ ఇచ్చాడు, ఇతను పాయింకర్ పాయింట్ పెట్టాడని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జేమ్స్ రాండి. రాండి అంటే చెప్పాం మనం ఎట్లా అతి జాగ్రత్తగా క్రమశిక్షణగా రాండి అని గుర్తుపెట్టుకోండి. రాండి అంటే జేమ్స్ రాండి అంటే అతి జాగ్రత్తగా క్రమశిక్షణగా రాండి అని ఆ పదాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అంటే విశ్వం మొత్తం కూడా మరి విశ్వం కానీ విశ్వంలో ఉన్నటువంటి కొన్ని అంశాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పరీక్షల ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి అంతకుముందు ఉన్నటువంటి జ్ఞానాన్ని మరింత మెరుగుపరచుకోవడమే మనకి విజ్ఞాన శాస్త్రం అని జేమ్స్ రాండి చెప్పాడు. నెక్స్ట్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్. ఇదేంటి అంటే నిరంతర పరిశీలనలు ప్రయోగాల ద్వారా మన గురించి విశ్వం గురించి అవగాహన చేసుకోవటం. ఇది చూడండి, నిరంతర పరిశీలన అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. నిరంతర పరిశీలన ప్రయోగాలు. యాస్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్, ఏఏఏఎస్ అని ఇక్కడ మనకి ఏ కంటిన్యూగా పోతున్నట్లు గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి, ఇది నిరంతరం ఇట్లా ముందుకెళ్ళిపోతుంది అట్లా ఏఆస్. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ. భౌతిక ప్రపంచము తర్వాత ప్రకృతిని పరిశీలించి సత్యాల్ని రూపొందించి వాటి ద్వారా వ్యవస్థీకరించినటువంటి జ్ఞానం. భౌతిక ప్రపంచము ప్రకృతి, ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ అంటే గుర్తుపెట్టుకోండి. అంటే భౌతిక ప్రపంచాన్ని ప్రకృతిని పరిశీలించడానికి ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీని ఓపెన్ చేశాడని గుర్తుపెట్టుకోండి. భౌతిక ప్రపంచాన్ని ప్రకృతిని పరిశీలించి కొన్ని సత్యాల్ని రూపొందించడం కోసం ఏం చేశాడు అంటే ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీని కొన్నాడు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అకాడమీ ప్రెస్ డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇదేంటి అంటే సహజ సంఘటనల సత్యాల నుంచి శాస్త్రీయ సిద్ధాంతాలు నియమాలు రూపొందించడం. అకాడమీ ప్రెస్ డిక్షనరీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సహజ సంఘటనలు అకాడమీ ప్రెస్ డిక్షనరీ అని గుర్తుపెట్టుకోండి. దీంట్లో అకాడమీ ప్రెస్ డిక్షనరీ అనేది సహజ సంఘటనలు సత్యాలు. అంటే సహజంగా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మామూలుగా ఏం చెప్తుంటా అవన్నీ కూడా అకాడమీలో ప్రింట్ అయినట్టుగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జేమ్స్ బి కొనాంట్. ప్రయోగాలు పరిశీలన ద్వారా ఫలితాలను రాబట్టి ఆ వచ్చినటువంటి ఫలితాలని వాటికి వచ్చినటువంటి ఆ ప్రయోగాలు పరిశీలన మధ్య పరస్పర సంబంధాలు భావనల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అని జేమ్స్ బి కొనాంట్ చెప్పాడు. మరి దీన్ని మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రయోగాలు పరిశీలనలు జేమ్స్ బి కొనాంట్, కెనాట్ అని గుర్తుపెట్టుకోండి. ప్రయోగాలు పరిశీలనలు అనేవి జరగటం లేదు, కెనాట్ అని గుర్తుపెట్టుకోండి. ప్రయోగాలు పరిశీలన ద్వారా వచ్చేటటువంటి ఫలితాలే, కానీ ప్రయోగాలు పరిశీలనలు అనేవి జరగటం లేదు, కెనాట్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత శాస్త్రీయ మానవ శక్తి పథకం. మానవ శక్తి అనేది సంచితమైనది, అంతులేనటువంటిది అని గుర్తుపెట్టుకోండి. మానవ శక్తి అనేది ఎట్లా ఉంటుంది అంటే సంచితమైనటువంటిది, అంతులేనటువంటి అనుభవం అనేది గుర్తుపెట్టుకోండి. మనకు ఉండేటటువంటి ఆ శక్తి అనేది అంతులేనిది, తర్వాత సంచితమైంది అని గుర్తుపెట్టుకోండి. ఇది మానవ శక్తి. మానవ శక్తి అనేది చాలా సంచితమైంది, అంతులేనటువంటి శక్తి ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఈ విధంగా మనం ఈ నిర్వచనాల్ని మనం ఏంటి అంటే మొత్తం గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు, దాంట్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి పదాన్ని గుర్తుపెట్టుకుని ఆ ఇచ్చినటువంటి నిర్వచనం ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, ఇది ఈ రోజు మనకి దీనికి సంబంధించినటువంటి టాపిక్ మనకి దాదాపు మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీనికి సంబంధించి ఇంకోటి చిన్నది
శాస్త్రీయ పద్ధతి గురించి ఒక ఒక బాక్స్ ఐటమ్ అనేది ఇవ్వడం జరిగిందండి మనకి ఈ బుక్ లో. శాస్త్రీయ పద్ధతికి సంబంధించి జనరల్ గా మనకి డాక్టర్ గారి దగ్గర డాక్టర్లు పేషెంట్ ని ట్రీట్ చేసేటటువంటి పద్ధతులు అంటే డాక్టర్ గారు పేషెంట్లతోటి పేషెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి వ్యాధిని నిర్ధారణ చేయడం కోసం, లేకపోతే వాళ్ళు చేసేటటువంటి ట్రీట్మెంట్ అనేది దేని ఆధారంగా జరుగుతుందంటే శాస్త్రీయ పద్ధతి ఆధారంగా చేస్తూ ఉంటారు. సో మరి అది ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అతను జ్వరంతో వెళ్ళినప్పుడు మరి నీకు ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే జ్వరం అని చెప్తాడు. మరి ఎన్ని రోజుల నుంచి నీకు జ్వరం వస్తుందంటే దాదాపు ఒక వారం రోజుల నుంచి జ్వరం వస్తుందని చెప్తే ఆ డాక్టర్ గారు ఏమంటాడంటే అతను చెప్పినటువంటి ఆ సిమ్టమ్స్ ని బట్టి నీకు టైఫాయిడ్ వచ్చిందేమో అని అంటాడు. తర్వాత మరి కేవలం జ్వరమేనా, జ్వరంతో పాటు నీకేమైనా చలిగా ఉంటుందంటే ఒక వారం రోజుల నుంచి నాకు చలిగా ఉంటుంది డాక్టర్ గారు అని చెప్పాడు. సో మరి కాబట్టి అంటే ఏంటి, జ్వరంతో పాటు చలి కూడా ఉంటుంది అంటే నీకు టైఫాయిడ్ కాకుండా మలేరియా కావచ్చు అని అన్నాడు. తర్వాత కేవలం మరి చలి జ్వరంతో పాటు నీకు ఇంకా ఏమైనా దగ్గు లాంటిది ఉందా అంటే ఒక వారం రోజుల నుంచి దగ్గు కూడా వస్తుంది డాక్టర్ గారు అంటాడు. సో మరి ఆ టైంలో అప్పుడు ఏంటి అంటే మరి ఆ దగ్గు రావడం అనేది ట్యూబర్క్యులోసిస్, టీబీకి సంబంధించినటువంటి సిమ్టమ్స్. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే ఆ పేషెంట్ కి 3 రకాలైనటువంటి టెస్టులు రాస్తాడు. ఆ 3 రకాలైనటువంటి టెస్టులు రాసిన తర్వాత ఆ ల్యాబ్ పంపించి ఆ 3 రకాలైనటువంటి రిపోర్ట్లు తెప్పించుకొని దేంట్లో అతనికి ఏది పాజిటివ్ ఉందనేది తెలుస్తుంది. అంటే టీబీయా లేకపోతే మలేరియానా లేదా టైఫాయిడ్ అనేటటువంటిది అతను కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు దాని ప్రకారం అతను వాటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుంది. సో కాబట్టి ఈ విధంగా మనకి విజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది మనం తీసుకున్నట్లయితే దాంట్లో శాస్త్రీయ పద్ధతి అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే డాక్టర్లు పేషెంట్లకు చేసేటటువంటి ట్రీట్మెంట్ కూడా ఒక రకమైనటువంటి శాస్త్రీయ పద్ధతి. సో తర్వాత ఇంకా చూడండి మనకి ఈ శాస్త్రీయ పద్ధతి తర్వాత ప్రాజెక్టు పద్ధతి. పిల్లలకి మనకు స్కూల్లో ఇచ్చేటటువంటి ప్రాజెక్ట్ పద్ధతులు ఏవైతే ఉన్నాయి, ఈ ప్రాజెక్టులు అన్ని కూడా శాస్త్రీయ పద్ధతికి సంబంధించినటువంటి, అంటే పిల్లల్లో ఆ శాస్త్రీయ భావం అనేటటువంటిది నాలెడ్జ్ ని కన్స్ట్రక్షన్ చేసుకోవడం అని చెప్పిన, కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పిన, జ్ఞానాన్ని నిర్మించుకోవడం కోసం మరి శాస్త్రీయ పద్ధతి అనేటటువంటిది పెంపొందించాలని చెప్పాం. మరి ఆ శాస్త్రీయ పద్ధతిలో మనకి ఎక్కువగా ముఖ్యంగా ఏంటంటే ప్రాజెక్టులు ఇవ్వడం జరుగుతుందని చెప్పాం. సో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి కొన్ని రకాలైనటువంటి ప్రాజెక్టులు ఇచ్చి ఆ పంట పొలాల్లో సహజసిద్ధమైనటువంటి ఎరువులు ఏ విధంగా వేస్తున్నారు, కృత్రిమ ఎరువులు ఎలా వేస్తున్నారు, వివిధ రకాలైనటువంటి వర్మీ కంపోస్ట్ ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఇట్లాంటివి డ్రిప్ ఇరిగేషన్ ఎట్లా చేస్తున్నారు. సో ఇలాంటి మొత్తం కూడా సహజసిద్ధంగా పిల్లల్లో కొన్ని ప్రాజెక్టుల లాగా రూపొందించి పిల్లల్లో ఇలాంటి శాస్త్రీయ పద్ధతి ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం, తర్వాత జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి ఉపయోగపడుతుందని మనం చెప్పవచ్చు. సో ఇది ఈ చాప్టర్ సంబంధించినటువంటి కంప్లీట్ 100% మనకి ఈ ఫస్ట్ చాప్టర్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో కాబట్టి నెక్స్ట్ క్లాస్ లో మనకి వీటికి సంబంధించినటువంటి మొత్తం ప్రాక్టీస్ బిట్లు అనేవి చేద్దాం ఇక నుంచి. అంటే ఈ చాప్టర్ లో నెక్స్ట్ క్లాస్ కాకుండా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ బిట్స్ అనేవి మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దామండి. ఇది చాప్టర్. తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ చాప్టర్. సో ఈ విధంగా మనకి చాప్టర్ వైజ్ గా ముందుకు వెళ్దాం. అదే విధంగా